గుడ్ ఈవినింగ్ అండి. లైక్ మార్చ్ 15th మూవీ రిలీజ్ అవుతుంది. మా అందరికి చాలా సంతోషంగా ఉంది మార్చ్ 15th రిలీజ్ అవుతుందని. ఇది చాలా రోజుల నుంచి నా డ్రీమ్ యాక్టర్ అవ్వాలనేది. సో మార్చ్ 15th ఇట్స్ గోయింగ్ టు బీ రిలీజ్డ్. ఇవాళ హీరోయిన్స్ కూడా రావాల్సి ఉండేది, బట్ దే కుడెంట్ కమ్, ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్చ్ కాబట్టి అందరికీ ఎగ్జామ్స్ సీజన్స్. ఇది చాలా ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. లైఫ్లో అందరికి మనకి యూనో ఎప్పుడు ఎక్కువ కావాలనుకుంటాం. సో అది లిమిట్ ఏంటి అనేది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. అదే కాన్సెప్ట్ని డైరెక్టర్ ఒక అమ్మాయిల విషయంలో ఇట్లా చెప్పాడు. సో నా క్యారెక్టరేషన్ ఏంటంటే నేను ఒక అమ్మాయితో లవ్లో ఉంటా, కానీ ఇంకొక అమ్మాయిని లైక్ లవ్ యూనో మన హ్యూమన్ మైండ్ లాగానే ఇంకో అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది. సో దట్స్ ద బేసిక్ క్యారెక్టరైజేషన్. చాలామంది యంగ్స్టర్స్ నాలాగానే చాలా కన్ఫ్యూజ్డ్. ఎవరికైతే లైఫ్లో కన్ఫ్యూషన్స్ ఉంటాయో ఈ సినిమా చూశాక చాలా క్లారిటీ వస్తుంది. సో అలానే నేను లైక్ లాస్ట్ 10 days నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా కాలేజెస్ విజిట్ చేశాను. నేను అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది స్టూడెంట్స్ నేను కలిశాను పర్సనల్గా. సో ఈ టూర్ వచ్చి ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ గుంటూరులో కేఎల్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది టూర్. అక్కడ ఒక 6,000 members వచ్చారు వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్కి. సో ఐ వాస్ కాల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్. అది కాకుండా నెక్స్ట్ విజయవాడ, నెక్స్ట్ తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, వైజాగ్, విజయనగరం, వరంగల్ అండ్ హైదరాబాద్, ఈ అన్ని కాలేజెస్లో కలిపి నేను 1,00,000 మంది స్టూడెంట్స్ని కలుస్తున్నాను కొంచెం ఇంటరాక్షన్ కోసం స్టూడెంట్స్తో. వాళ్ళ రెస్పాన్స్ కూడా లైక్ చాలా బాగుంది స్టూడెంట్స్, బికాజ్ చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ కుడ్ రిలేట్ టు మీ, బికాజ్ నేను కూడా వాళ్ళలాగే ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ లైక్ కపుల్ ఆఫ్ ఒక 2 సంవత్సరాల ముందు నేను కూడా వాళ్ళలాగే స్టూడెంట్స్. సో దే కుడ్ రిలేట్ టు మీ ఈజీలీ. చాలామంది స్టూడెంట్స్ కాలేజ్లో అందరు కలిసి వాళ్ళకి ఇంటరాక్షన్ చేసి చాలామంది స్టూడెంట్స్తో ఐ ఆల్సో హ్యాడ్ ఎ Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా. నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడిగేలాగా, నాట్ ఓన్లీ మూవీసే కాకుండా ఇంకా ఎడ్యుకేషన్లో కానీ విడిగా లైఫ్లో కానీ ఎట్లాంటి క్వశ్చన్లో ఉన్నా వీ హ్యాడ్ వెరీ ఇంటరాక్టివ్ సెషన్స్. చాలామంది స్టూడెంట్స్ ఫ్రమ్ +1, +2 స్కూల్స్, ఇంజనీరింగ్, అట్లా కాకుండా మళ్ళీ PhD, మాస్టర్స్, సో అన్ని రకాల స్టూడెంట్స్ని నేను కలిశాను. ఒక 1 lakh మంది స్టూడెంట్స్ని కలిశాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా లాస్ట్ 6 daysలో. హృదయం ఎక్కడుందంటే మన హ్యూమన్ మైండ్ మనకి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు ఎక్కువ కావాలంటుంది. మనం ఉన్న దాంతో మనం ఎప్పుడు సంతోషంగా ఉండం, ఎప్పుడు ఇంకా అచీవ్ చేయాలి, ఇంకా ఏదో పెద్ద డ్రీమ్ ఉంటుంది. సపోజ్ ఎవరైనా సైకిల్లో వెళ్తుంటే వాళ్ళకి ఒక స్కూటర్లో వెళ్ళాలంటుంది, స్కూటర్లో వెళ్ళే వాళ్ళకి కార్లో వెళ్ళాలంటుంది, కార్లో వెళ్ళే వాళ్ళకి ఒక మర్సిడీస్ బెంజ్, ఒక BMW వెళ్ళాలంటుంది. సో అట్లా మన మనసు ఎప్పుడు ఇట్స్ నెవర్ సాటిస్ఫైడ్. ఏమున్నా మనకి లైఫ్లో ఎంత ఉన్నా మనకి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కానీ మనకి ఈ నెక్స్ట్ ఫేస్ రీచ్ అయ్యేదానికి ఎక్కడ లిమిట్ అన్నది హృదయం ఎక్కడున్నది. అదే కాన్సెప్ట్ని డైరెక్టర్ గారు లైక్ హీ ఎక్స్ప్లెయిన్ విత్ రెస్పెక్ట్ టు గర్ల్స్. నా క్యారెక్టరేషన్ ఏదైతే ఉందో కొంచెం కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ లైఫ్లో. సో మూవీ ఎండింగ్ వచ్చేసరికి నాలాంటి కన్ఫ్యూషన్ క్యారెక్టర్కి లాట్ ఆఫ్ క్లారిటీ, అంటే లైఫ్లో యూ ఆల్వేస్ వాంట్ టు అచీవ్ మోర్, బట్ దే షుడ్ బి లిమిట్ టు ఎవ్రీథింగ్. సో అదే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో ఒక ఆర్కిటెక్ట్ పర్సనల్ లైఫ్లో కొంచెం కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్, బట్ ప్రొఫెషనల్ లైఫ్లో చాలా ఫర్మ్, అంటే కరెక్ట్గా ఏం చేయాలి అట్లా తెలుసు. సో బట్ పర్సనల్ లైఫ్లో వచ్చి ఎట్లాంటి అమ్మాయి కావాలనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ ఇన్ మూవీలో వచ్చి. జనరల్గా మన క్యారెక్టర్గా నచ్చితే మనం చేసే క్యారెక్టర్స్ జనాలకి మనం ఫస్ట్ దగ్గరగా అవుతాం, దాని తర్వాత పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ మీ ఇండివిజువల్లీ. సో ఆ క్యారెక్టర్ని ఈ మూవీ అయ్యాక చాలామంది యంగ్స్టర్స్ కూడా చాలామంది క్యారెక్టర్కి రిలేట్ అవుతారు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక క్యారెక్టర్కి యూత్లో కనెక్టివ్ ఉంటేనే దే కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్. యూతే కాకుండా ఈవెన్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ద క్యారెక్టర్, బికాజ్ హీ ఆల్వేస్ వాంట్స్ మోర్ ఇన్ లైఫ్. ఆ రకంగా ఐ థింక్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు మోర్ ఆడియన్స్. ఇట్లండి చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఫస్ట్ మూవీలో దీంట్లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చి ఒక కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ ఇన్ పర్సనల్ లైఫ్, కానీ ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చి చాలా క్లారిటీ ఉంటుంది. అదే కాకుండా ఆల్సో పర్ఫార్మెన్స్కి చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి దీంట్లో, అండ్ ఆల్సో రొమాన్స్ కూడా ఉంది. సో ఫస్ట్ మూవీకి ఇట్లాంటి రోల్ ఇచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ ది డైరెక్టర్. సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది, ఒక డైలాగ్ ఏంటంటే లైఫ్ అనేది ఒక కమిట్మెంట్. ఓ అమ్మాయిని చూస్ చేసుకునే ముందు మనం ఎన్నిసార్లు అయినా ఆలోచించవచ్చు, కానీ వన్స్ కమిట్ అయ్యాక అసలు ఆలోచించకూడదు. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. అందుకనే నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు మిగతావన్నీ. ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీ డబ్బింగ్ అనేది ఒక లైఫ్ ఇస్తుంది ఎనీ యాక్టర్కైనా. పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు అయితే లైక్ డబ్బింగ్ అనేది ఇట్ టేక్స్ పర్ఫార్మెన్స్ టు ఏ డిఫరెంట్ లెవెల్. అంతకుముందు నేను మహేష్ బాబు గారితో లైక్ కలేజా మూవీకి మొత్తం ఉన్న డబ్బింగ్ మొత్తం ఆయనతో పాటు లైక్ ఒక 20 days డబ్బింగ్కి వెళ్ళాను. సో చాలా నేర్చుకున్న డబ్బింగ్లో. సో నా మూవీ డబ్బింగ్ నేనే చేశాను. నా డబ్బింగ్ ఎవరికి లైక్ షికాగోలో వెళ్ళానండి యాక్టింగ్కి. లైక్ షికాగోలో ఒక ఫిల్మ్ స్కూల్ ఉంది, అక్కడ ఒక 3 monthsకి వెళ్ళాను జస్ట్ ఒక US ఎక్స్పీరియన్స్ కోసం. దాని తర్వాత ఇండియాకి రాగానే కొంచెం చెన్నైలో ఒక 3 months వెళ్ళాను. మళ్ళీ ఒక ఆయన సూర్య, విక్రమ్ వీళ్ళందరికీ నేర్పించాడు యాక్టింగ్ చెన్నైలో. సో ఆయనతో ఒక 3 months వెళ్ళా.
జస్ట్ బేసిక్ కొంచెం నేర్చుకుందామని. దాని తర్వాత వచ్చి ఇక్కడ సెట్స్లో నేర్చుకున్నా, త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దగ్గర, నెక్స్ట్ అట్లానే శ్రీను వైట్ల గారి దగ్గర, అట్లానే మహేష్ బాబు గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర సెట్స్లోనే చాలా నేర్చుకున్నాను అండి. ఈ సినిమాలో అలా కాకుండా ద గాడ్ ఆఫ్ లవ్ అంటే మన్మధుడు, సో ఆయన చెప్తారు ఈ లవ్ స్టోరీ. ద గాడ్ ఆఫ్ లవ్ హీ టెల్స్ ద లవ్ స్టోరీ మూవీలో. సో దట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఇన్ దిస్ ఫిలిం. అంటే ఆ గాడ్ ఆఫ్ లవ్ మన్మధుడికి ఐ బికమ్ ఏ ఛాలెంజ్ లవ్లో పడకుండా. సో అదొక అవుటర్ లేయర్ టు ద ఫిలిం. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక మూవీ మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి కొంచెం నేర్చుకుందాం, ఒకటేసారి కెమెరా ముందు రాకుండా ఒక మూవీ నేర్చుకుందామని వచ్చానండి. సో అందుకనే ఆయన దగ్గర వర్క్ చేసి కొంచెం నేర్చుకున్నాను. సో అందుకనే ఫస్ట్ నుంచి హీరో అవుదామని అనుకున్నాను. బట్ ఒక మూవీ కొంచెం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంచెం సినిమా అంటే ఏంటో తెలుస్తుంది, ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే జనరల్గా లైక్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా లైక్ వి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్. బట్ అది కాకుండా సెట్స్లో ఐ లెర్న్డ్ హౌ అన్ యాక్టర్ ప్రిపేర్స్, అంటే ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుందని. అంటే ఒక సీన్ ఇస్తే, ఒక డైరెక్టర్ ఒక సీన్ ఇస్తే ఆ పేపర్ మీద, అది సీన్ మీద ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, హౌ అన్ యాక్టర్ ప్రిపేర్స్, ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఆ కంటెంట్ ఎలా వస్తుంది స్క్రీన్ మీదకి లైవ్లో, యాక్టర్స్ ఎలా ఇంప్రూవైజ్ చేస్తారు, డబ్బింగ్లో ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఎలా తీస్తారు, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఎట్లా తీసుకెళ్తారు, ఇవన్నీ ఐ గాట్ ఏ హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మూవీకి నాకు చాలా హెల్ప్ చేసింది అది. మహేష్ బాబు గారు నేను పెద్ద ఫ్యాన్, అందరూ కూడా ఇక్కడ చాలామంది మహేష్ బాబు గారి పెద్ద ఫ్యాన్, అందరూ ఒక 60 times 70 times సినిమా చూసి అంటారు. బట్ నేను అవన్నీ కాకుండా ఆయన చూసి మూవీస్లోకి వచ్చాను. సో ప్లస్ ఆయన దగ్గర కొంచెం నేర్చుకుందాం అనుకున్నాను. సో అందుకు ఫస్ట్ నుంచి ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఫస్ట్ నుంచి ఐ వాంట్ టు డూ ఇట్. సూపర్ స్టార్ అంటే బయట ఆడియో ఫంక్షన్స్లో కానీ సెట్స్లో కానీ ఐ సీ ఏ బిగ్ సూపర్ స్టార్. సెట్స్లోకి వచ్చేసరికి హీజ్ ఎ బ్రిలియంట్ యాక్టర్, డైరెక్టర్ గారు ఏం చెప్తారో లైక్ హీ ఎగ్జాక్ట్లీ డస్ ద సేమ్ థింగ్. కానీ ఇంట్లో చూసేసరికి ఐ సీ ఎ వెరీ సింపుల్ బాయ్ మహేష్. So I like his simplicity, his commitment and his discipline, and most importantly his hard work and all. Set lo enta kashtapadtaro I can see that. So these are the things that I want to learn from him. Em feel avutavo adi general ga chesi, adi general ga life lo he tells it's going to be right. Ante manaku oka feeling untundi, oka gut instinct gaani gut feeling gaani, aa feeling prakaram cheyamani chepparu. So that's what I'm doing now. Iddaru heroines andi, oka ammayi is like two heroines, Hrudayam ekkadundi kada. సో అందుకని హీరో ఇస్ లైక్ లిటిల్ కన్ఫ్యూజ్డ్, అంటే హృదయం ఎక్కడుందని. సో దట్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. డైరెక్టర్ గారు వచ్చి ఇంతకుముందు స్టాలిన్ మూవీకి వర్క్ చేశారు అసోసియేట్ డైరెక్టర్గా. దాని తర్వాత ఏఆర్ మురుగదాస్ గారి దగ్గర గజనీ సినిమాకి, అట్లానే తుపాకీ సినిమా కూడా వర్క్ చేశారు. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఈ మూవీ చేస్తుండగా ఆయనకి ఏఆర్ మురుగదాస్ గారి ప్రొడక్షన్లో ఇంకొక మూవీ కూడా ఇప్పుడు కమిట్ అయ్యారు. ఆ మూవీ కూడా ఇప్పుడు లైక్ బైలింగ్వల్ ఫిలిం, తెలుగు అండ్ తమిళ్, ఆ మూవీ ఇప్పుడు చేస్తున్నారు. సో చాలా చెప్పిన పాయింట్ని చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. హీ హాస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్.